కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఇసుక మాఫియా పగటిపూటే పంజా విసురుతోంది. అక్కడ తుంగభద్ర హంద్రీ నదుల్లో ఎన్జీటీ ఆంక్షలు తొక్కేస్తూ కోట్ల రూపాయల అక్రమ దందాను సాగిస్తోంది. అధికారులు కళ్ల ఎదుటే సాగుతున్న ఈ ఇసుక దోపిడీపై ఒక స్టోరీ చూద్దాం. కర్నూలు జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఇసుక మాఫియా విడిగా చెలరేగిపోతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన నిషేధాజ్ఞలు ఇక్కడ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనల ప్రకారం జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నదుల్లో ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపడానికి వీల్లేదు. కానీ ఈ ఆదేశాలను ఇసుక అక్రమార్కులు ఏమాత్రం లెక్కచేయటం లేదు. తుంగభద్ర, హంద్రీ నదులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయల విలువైన సంపదను దర్జాగా కొల్లగొడుతున్నారు. స్థానిక వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి మొదలుకొని జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ వరకు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు వ్యవస్థలో ప్రత్యేక కమిటీలున్నాయి. కానీ అధికారుల ఉదాసీనత, పర్యవేక్షణ లోపమే అక్రమార్కులకు కొండంత కొమ్ము కాస్తోందనే ఆరోపణలున్నాయి. మైనింగ్ అధికారుల లెక్కల ప్రకారం తుంగభద్రలో 6 రేచ్లున్నాయి. అందులో గుడికంబాలి, నదిచాగి, మరలి, గంగవరం వంటి రేచ్ల వద్ద వేల టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నట్లు చెప్తున్నారు. రోజువారీగా జరిగే అధికారిక విక్రయాలు 1500 టన్నులుంటే దొంగతనంగా సరిహద్దులు దాటుతోన్న ఇసుక దంద దానికి రెండింతలుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక రీచ్ అనేది చెప్పేసి అప్పటి నుండి కూడా ఇసుక రీచ్ ఏర్పడేది ప్రభుత్వానికి దృష్టికి తెలుసు. అయినప్పుడు కూడా ఇక్కడ వేల రూపాయలు డబ్బులు వసూలు చేసుకోవడానికి రీచ్ అనేది ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ యంత్రాంగాన్ని ఆపాలంటే ప్రభుత్వానికే చెందుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గుడికంబాలి రేంజ్ వద్ద ఆకతాయిలు, మాఫియా ముఠాలు ఏకంగా భారీ యంత్రాలను నదిలోకి దించి పట్ట పగలే తవ్వకాలు జరుపుతున్నారు. జేసీబీలు, ప్రొక్లైన్లతో నిరంతరం తోడిస్తుండటంతో ఒకప్పుడు గలగల పారిన నది ప్రాంతమంతా ఇప్పుడు ప్రమాదకరమైన బావులను తలపిస్తోంది. నిత్యం 30కి పైగా భారీ టిప్పర్లు, లారీల్లో ఇసుకను లోడ్ చేసుకుని యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారు. స్థానిక అవసరాల పేరు చెప్పి ఈ ఇసుకను పక్కనే ఉన్న కర్ణాటక, తెలంగాణలకు అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడి ఈ ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.